ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినమున దేవుడు యెహోషువ గారిని ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని యొర్దాను నదిని ఏ రీతిగా దాటించాడు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ 3వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే అక్కడ యెహోషువ గారికి తోడుండటము, ఆయనను ఆశీర్వదించడం, అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగ అంతటిని కూడా యొర్దాను నదిని దాటించడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను అనేది 3వ వచనంలో మనం గమనించవచ్చు. వారు కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి వెళ్ళే మార్గంలో వస్తున్న ఇబ్బందులు కానీ, దేవుడు నడిపిస్తున్న విధానము కానీ, వాళ్ళు వాటన్నిటిని దాటుకొని ఎదుర్కొని అవన్నీ జయిస్తూ ముందుకు సాగుతున్న విధానము మనం గమనించవచ్చు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యొర్దాను నదిని దాటాల్సిన పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొర్దాను నదిని దాటడమే కాకుండా యెహోషువ గారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఎంతో చక్కగా అన్నీ కూడా మార్గంలో ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తూ యెహోషువ గారు ఇశ్రాయేలీయులకి తెలియజేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడనమాట. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసంను ఎత్తుకొని ప్రజల ముందర నడుముడని యాజకులను అతడు సెలవీయగా వారు నిబంధన మందసంను ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇదంతా కూడా వాళ్ళు ఎలా సిద్ధపడి వెళ్ళాలి, ఆ యొర్దాను నదిని ఎలా దాటాలి, దాని కొరకు వాళ్ళు ఏం చేయాలి, అదంతా కూడా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా యెహోషువ గారు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు జరిగించును అనేసి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే దేవుడు చేసే అద్భుత కార్యములను చూడటానికి వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోవటం, ఆ పరిశుద్ధపరచుకోవటం అనేది చాలా అవసరం. అదే ఈ యొర్దాను నది దాటడానికి కారణంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలా అది ముందుగా వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోవటం, అద్భుత కార్యం చూడటానికి వాళ్ళు సిద్ధపడటం అనేది అక్కడ మనం చూడవచ్చు. రెండవదిగా దేవుడు తోడుగా ఉండటం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. ఇప్పటి వరకు మోషేని ఏ రీతికి అయితే నడిపిస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో మోషేకి ఎలా అయితే తోడుగా ఉన్నాడో ఇక నుంచి యెహోషువకు తోడై ఉంటాననేది అక్కడ దేవుడు తెలియజేస్తున్న మాట, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, నేను ఇక్కడ కూడా మీకు తోడుగా ఉంటాను, యెహోషువని నాయకుడిగా ఎంచుకొని యెహోషువకి తోడుగా ఉండి నడిపించబోతున్నాను అనేది అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా, దేవుడు కాపుదల్ని దేవుడు వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం వాళ్ళకి కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తూ ఏ రీతిగా వచ్చే సమస్యలను ఎదుర్కోవాలని అన్నీ కూడా ఆయనే అక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే దేవుని యొక్క సహాయము, దేవుడు తోడై ఉండడం అనేది చాలా అవసరము అనేది మనము ఈ సంఘటన ద్వారా గ్రహించవచ్చు. అదే రీతిగా దేవుడు యెహోషువ గారిని గొప్ప చేయ మొదలు పెట్టడం, ఆశీర్వదించటం, ఇక్కడ నుంచి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇశ్రాయేలీయులందరి ఎదుట అయినా గొప్పవాడిగా ఉండటానికి దేవుడే తోడుగా ఉంటూ సహాయం చేస్తూ గొప్ప చేయ మొదలు పెడుతున్నాను నీకు అని తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే మనం గొప్పవారిగా ఉండాలంటే దేవుని యొక్క అవసరము మనకెంతో అవసరమై ఉన్నది. దేవుని తోడై ఉండటం మనకెంతో అవసరమై ఉన్నది. దేవుని కాపుదల మనకు ఎంతో అవసరమై ఉన్నది. దేవుని లేకుండా మనం గొప్పవారు అవటం కూడా అసంభవమే. ఒకవేళ మనంతటా మనం గొప్పవాళ్ళు అయినా సరే, ఆ గొప్పవారు అయిన తర్వాత దాని ద్వారా వచ్చేది ఏంటిదంటే గర్వం అనేది వస్తుంది. ఇతరులని చులకనగా చూడటం, వాళ్ళకంటే నేనే గొప్పవాళ్ళని కదా,
వాళ్ళకంటే నేను ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాను కదా, వాళ్ళెంత అనేసి చులకన భావంగా చూసే ఆ మనస్తత్వం కూడా మనకి కలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడంటే మనంతటా మనం పొందుకున్నాం. కానీ దేవుడి కాపుదల్లో, దేవుడి సహాయంలో దేవుడే మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టినప్పుడు అది ఎప్పటికీ కూడా ఎంతో మహిమకరంగా మనకి మంచి పేరుని తీసుకొని వచ్చే విధంగానే ఉంటుంది. అందుకే అక్కడ నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అనేసి దేవుడే వాగ్దానము యెహోషువ గారికి ఇస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. యెహోషువ గారికి ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నాడో, మన పనుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా గొప్ప వాళ్ళంగా ముందుకు కొనసాగుతాం. ప్రతి విషయంలో మనకి తోడుగా ఆయన ఉంటూ మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. యెహోషువ గారికి ఏ రీతిగా అయితే తోడుగా ఉండి నడిపించాడో అదే రీతిగా అది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇంకా చూసినట్లయితే, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటపోవచ్చున్నది కనుక. అంటే వాళ్ళు అక్కడ యొర్దాను నది దాటడానికి వారికంటే ముందుగా దేవుడే అక్కడ దేవుడే ముందుగా దాటబోతున్నట్టుగా, అంటే ఆ మందసం, నిబంధన మందసం, దేవుడు వాళ్ళతో తోడుగా ఎల్లప్పుడూ ఉంటున్నాడని దానికి నిదర్శనంగా ఈ మందసం అనేది ఉంటున్నదనేది మనకి తెలిసిన విషయం. కాబట్టి అక్కడ దేవుడే ముందుగా ఆ నిబంధన మందసం యొర్దాను నది దాటపోవచ్చున్నది అనేది మనం చూస్తున్నాం. ఆ మార్గం సరళం చేయటానికి అక్కడ ఇశ్రాయేలీయులకు యెహోషువ గారికే కాదండి, మన మార్గాల్లో కూడా సహాయం చేయటానికి మనకంటే ముందుగా దేవుడే అక్కడ మార్గంలో ముందుకు నడుస్తూ ఆ మార్గాన్ని సరళం చేస్తూ మనల్ని నడిపిస్తాడు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు అదే చేస్తున్నాడు. ఆయన ముందుగా యొర్దాను నది దాటుతూ వాళ్ళని నడిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అది ఖచ్చితంగా చెప్తున్నాడు, జీవం కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హితీయులను, హివ్వీయులను, పెర్జీయులను, గెర్షీయులను, అమోరీయులను, మోయాబీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుందురు. యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుంది. కాబట్టి ప్రతి గోత్రంకి ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేల్ గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకోండి. 12 మంది గోత్రానికి ఒక్కొక్కరిని ఎంచుకొని 12 మందిని ఆ సర్వలోకనాథుని యొక్క యెహోవా మందసంను తీసుకుంటూ ఆ యాజకులు వాళ్ళు మోస్తూ ఆ ముందుకు వెళ్తూ, అంటే దేవుడే వాళ్ళ ముందు నడుస్తూ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం అనేది చాలా అవసరం. అది మనం చేసే ఏ కార్యంలో అయినా సరే దేవునికి ముందుగా మనం ప్రాముఖ్యత ఇస్తూ దేవుడే మనకి తోడుగా ఉండి ముందుండి నడిపిస్తేనే మనం సరైన మార్గంలోనే నడుస్తామనేది ఇక్కడ ఈ యొర్దాను నది దాటించడంలో ఇశ్రాయేలీయులకి నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మన పరిస్థితుల్లో కూడా అంతే. ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా క్షేమకరంగా ఆ మార్గంలో ముందుకి కొనసాగగలుగుతాం. అలా వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నిబంధన మందసంను మోయు యాజకుల అరికాలు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఒక రాశిగా నిలుచును. ఆ యాజకుని యొక్క పాదాలు ఎప్పుడైతే, ఆ అరికాళ్ళు ఎప్పుడైతే ఆ యొర్దాను నదిని ముడుతున్నాయో అప్పుడు ఆ యొర్దాను నదిలో పారుతున్న నీళ్ళన్నీ కూడా రాశిగా ఆపబడిన అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని మందసం అనే కాదు, కానీ ఆ యాజకుల అరికాళ్ళు ముట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా రాశిగా కూర్చబడింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకని ఇట్లా జరుగుతూ ఉందంటే, ముందుగానే అక్కడ 5వ వచనంలో చెప్తూ ఉన్నాడనమాట, మీరు పరిశుద్ధపరచుకునుడి అనేసి, ఆ అద్భుత కార్యం చేయడానికి మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞయించను అనేసి. పరిశుద్ధపరచుకోవటం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం కూడా చాలా అవసరం. దేవుడి సహాయం అనే కాదు, మన ప్రయత్నంగా మనం చేయవలసింది. ఇక్కడ అదే అక్కడ యాజకులు కాళ్ళు కలగాని, ఎందుకనంటే యెహోవా నిబంధన మందసం, నిజమే మందసం కూడా కారణమే. అదే రీతిగా మన పరిశుద్ధత కూడా అక్కడ చాలా ప్రాముఖ్యత అయి ఉన్నది. వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు కాబట్టి వెంటనే దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ ద్వారా కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు.
యాజకుల యొక్క అరికాళ్ళు ఆ నీళ్ళని దా అక్కడికి వెళ్ళగానే ముట్టగానే యోర్దాను నది నీళ్లు, ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఒక రాశిగా నిలుచును అనేది మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధత ద్వారా దేవుని కార్యము ఎంతో త్వరగా జరుగుతుంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అక్కడ వాళ్ళని వాళ్ళు శుద్ధిపరచుకున్నారు కాబట్టి, వాళ్ళని వాళ్ళు పవిత్రపరచుకున్నారు కాబట్టి, వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారు కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు, అందులో పాలు పంచుకోగలుగుతున్నారు. మన జీవితంలో కూడా అంతే. మన పరిశుద్ధత అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. మనల్ని మనం పవిత్రపరచుకోవటం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం, మనల్ని మనం శుద్ధి చేసుకోవటం అనేది చాలా అవసరం. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఏ అద్భుత కార్యాలైనా సరే చూసే అర్హతని మనం పొందుకోగలుగుతాం. వాళ్ళు అదే అక్కడ పొందుకోగలిగారు. అప్పుడు వాళ్ళు ఆ యోర్దాను నది అంతా కూడా దాటిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఆ మందసం మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత ఆ మందసం మోయే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి ఆ పైనుండి పారే నీళ్లు కూడా బహుదూరమున సారే తాను వద్దనున్న ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. మొత్తం ఆగిపోతూ ఉన్నాయన్నమాట. బొత్తిగా ఆపబడెను అనేసి ఆ యోర్దాను నది ఆ మందసం మోయి వాళ్ళ యొక్క కాళ్ళు నీటి అంచున మునగగానే, ఇక్కడ ఏంటిదంటే ఈ కోతకాలం అంతయు కూడా వాళ్ళు అంటే వర్షాకాలం చివర్లో వచ్చే ఆ ముంపు కారణంగా యోర్దాను నది ఆ గట్లు తెగి పారేది కాబట్టి, అంటే ఇంకా ఎక్కువ ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఈ వర్షాకాలం అంతా కూడా ఏమవుతుందంటే ఆ వర్షాకాలంలో వచ్చే వరదల ద్వారా ఇంకా ఎక్కువ నది పారుతూ ఉన్నది కాబట్టి అవి కూడా మొత్తం ఎక్కువ నీళ్లున్న అన్న ప్రతిది కూడా అక్కడ మొత్తం కూడా ఆగిపోతున్నట్లుగా, బొత్తిగా ఆపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఆ యెరికో ఎదుటన దాటగా యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలన స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. అక్కడున్న ఇశ్రాయేలీయులందరూ, ఆ జనులందరూ కూడా తుదముట్టే దాటేంత వరకు కూడా ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆరిన నేల మీద దాటుతూ వచ్చింది అనేది. అంతకు ముందు కూడా దేవుడు ఎర్ర సముద్రం దాటే సమయంలో కూడా అక్కడ మోషే గారి ద్వారా అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు. మోషే గారికి చెయ్యి పైకెత్తినప్పుడు ఆ నీళ్లు అక్కడ ఏమవుతుందంటే రాత్రంతా కూడా బలమైన తూర్పు నుండి వచ్చిన గాలి ద్వారా అక్కడ నీళ్ళన్నీ కూడా రాశిగా నిలబడటం, ఆరిన నేలన వీళ్ళు నడిచి రావటం అనేది మనం చూసాం. అక్కడ సముద్ర ప్రాంతంలో, ఇక్కడేమో యోర్దాను నది ప్రాంతంలో, ఇక్కడేమో యెహోషువ గారి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. యెహోషువ గారి ద్వారా కార్యాన్ని జరిగించేటప్పుడు ఏంటిదంటే ప్రతి విషయంలో వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు శుద్ధిపరచుకుంటూ, వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడైతే ఈ 12 గోత్రం వాళ్ళందరూ ఆ 12 మంది దాటారో ఆ మందసం దాటిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ఆ గుడారంలో నుండి బయటికి వచ్చి వీళ్ళ వెనకాల నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆ జనులందరూ తమ గుడారంలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసం మోయు వారు యోర్దానులో దిగిన తర్వాత వీళ్ళందరూ వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి చోట ఆయన వాళ్ళకి నెరవేరుస్తూ నడిపిస్తూ ఉన్నట్లుగా, మోషేకు తోడై ఉండినట్లుగా, అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు మోషేకి ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నాడో ఇక్కడ ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం యెహోషువ గారికి కూడా తోడై ఉండి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. తోడై ఉండి నడిపించడమే కాకుండా వాళ్ళ ఎదుట యెహోషువ గారిని గొప్ప మొదలుపెట్టినట్లు మనం గమనించవచ్చు. యెహోషువ గారు నడుచుకున్న విధానాన్ని బట్టి, ఆయన ప్రతి ఒక్క దేవుని మాటకి లోబడుతున్న విధానాన్ని బట్టి గొప్ప చేయటం అనేది అక్కడ దేవుడు మొదలు పెడుతూ ఉన్నట్లు మనం మన జీవితంలో కూడా అంతే. మనం ఆయన మాటకి లోబడుతూ
ఆయన వాగ్దానం చొప్పున మనము ప్రతి విషయంలో ముందుకు నడుస్తూ, ఆయన చిత్త ప్రకారం మనము ప్రతి ప్రణాళికలో ఆయనని ముందుండి నడిపిస్తూ, ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్ప చేయ మొదలు పెడతాడు. యెహోషువ గారికి ఏ రీతిగా అయితే తోడుగా ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిశుద్ధపరిచి, వాళ్ళను వాళ్ళు శుద్ధిపరచుకొని, వాళ్ళను వాళ్ళు పవిత్రపరచుకొని ఏ రీతిగా అయితే ముందుకు సాగారో, మనము కూడా మన పనుల్లో అదే రీతిగా పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ, శుద్ధి చేసుకుంటూ, పాపం వైపు మనం చూడకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని సహాయాన్ని పొందుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే, అక్కడ ఉంటున్న ఇశ్రాయేలీలకి, యాజకులకి, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వాళ్ళు దాటేంతట వరకు కూడా ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆరిన నేల స్థిరముగా నిలిచిరి అనేసి భయపడకుండా వాళ్ళు అక్కడే నిలిచి ఉంటున్నారు. ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధమైన శక్తి వాళ్ళతో ఉన్నది అనేసి, దేవుడు వాళ్ళ నిబంధన మందసం వాళ్ళతో ఉన్నది అనేసి, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారనేసి, మేము పరిశుద్ధపరచుకొని ఉన్నాం కాబట్టి దేవుడు మాకు తప్పకుండా తోడై ఉంటాడు అనేది వాళ్ళు ఎంతో విశ్వాసంతో నమ్మి ఆ అద్భుత కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్నో విషయాల్లో మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఇశ్రాయేలీయులకి యెహోషువ గారికి ఏ రీతిగా అయితే తోడుగా ఉండి ప్రతి పనిలో వాళ్ళు ఏం చేయాలో అది దేవుడు క్లియర్గా చెప్తూ, వాళ్ళు అది పాటిస్తూ, అప్పుడు దేవుడి యొక్క కార్యాలని వాళ్ళు అక్కడ చూస్తున్నట్లు మనం గమనించవచ్చు. మనము కూడా అంతే. దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు, మనల్ని మనం సరిచేసుకోవాలని ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడేమో, ఆయన మనతో ఉండి తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడేమో. మనల్ని మనము శుద్ధిపరచుకుందాం, మనం గ్రహించుకుందాం. తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన సహాయాన్ని మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితోటి మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి మనందరం కూడా అదే రీతిగా అక్కడ యెహోషువ గారు, ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అయితే సిద్ధపడి ముందుకు కొనసాగారో, మనము కూడా మన పనుల్లో అదే రీతిగా సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ఆ రీతిగా మనకంటే ముందుగా మన మార్గంలో ఆయన ముందుకు నడుస్తూ, మన మార్గాన్ని సరళం చేస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడని ఆశపడుతూ మనము